అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో టమాటో మెంతికూర పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందామా. ఈ పులావ్ కోసం నేను ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ది ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు మెంతికూర తీసుకున్నాను. వీటన్నింటినీ ముందు కట్ చేసుకుందాం. ముందు ఒక అర స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే కొద్దిగా నూనె కూడా పోసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకుందాం. ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని మగ్గనిద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకుందాం. మెంతికూరను కూడా ఒక 3-4 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. మెంతికూర కూడా ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. పులావ్కి కావాల్సిన మసాలా దినుసులు కూడా ఒక్కొక్కటి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ అంతా ధనియాల పొడి, ఒక అర స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను. ఎసరు పోసుకున్నప్పుడు మళ్ళీ చూసుకొని వేసుకుందాం. అలాగే ఒక అర స్పూన్ అంతా బిర్యానీ మసాలా పౌడర్, అలాగే ఒక 2 స్పూన్లంతా పెరుగు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మంటని తక్కువగా పెట్టుకొని వీటన్నింటినీ మగ్గనిద్దాం. ఇలా మంచిగా మసాలాలన్నీ వేగిపోయి నూనె ఇలా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఎసరు పోసుకుందాం. కలుపుకొని నేను ఈ పులావ్ కోసం బాస్మతి బియ్యం 1.5 గ్లాస్ తీసుకున్నాను. బాస్మతి బియ్యానికి 1 గ్లాస్ బియ్యానికి అయితే 1.5 గ్లాస్ నీళ్లు పడతాయి. నేను 1.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 2.25 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. ఒక పావు గ్లాస్ అండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని కొద్దిగా మరగనిద్దాం. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యం వేసి ఇప్పుడు ఇందులోనే ఒక సగం నిమ్మ చెక్కను పిండుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు కొద్దిగా వేసుకున్నాం కదా ఉప్పు, ఇంకా ఒక అర స్పూన్ అంతా పడుతుంది. ఒక అర స్పూన్ వేసుకొని ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. అన్నం ఇలా దగ్గరకు అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే మనకు మెంతికూర టమాటా పులావ్ రెడీ.
పులావ్ని ఒక 10 నిమిషాల పాటు దమ్ముకు పెట్టుకున్నాం సిమ్లో పెట్టి. మంచిగా అయింది. చూశారు కదా మెంతికూర టమాటా పులావ్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మెంతికూర ఫ్లేవర్తో మామూలు టమాటా పులావ్ కంటే కూడా ఈ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా? అంతవరకు సెలవు మరి.